ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైనతనిచ్చి చురుకైన మెలకుని గురించి మరో సూర్యోదయనిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడుతుంది. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం సజ్జీలెక్కలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతా కూడా నైనా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయం తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి కృపడండి. మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని నాయన ఈ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన వసతి కోరి ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి. ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుడు బాధ కావచ్చు అయినా తండ్రి, ఇంకా ఎలాంటి బాధలైనా తండ్రి బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఏ విషయమై బిడ్డలు మీకు మొరపెట్టుచున్నారు తండ్రి, బిడ్డల యొక్క మొర ఆలకించండి తండ్రి. బిడ్డల జీవితంలో గొప్ప కార్యం ఇచ్చేయండి నాయన. చేస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మీ కృప నిత్యం మాతో ఉంచండి తండ్రి. మీ పరిచయలో ఉన్న బిడ్డల కొరకు తండ్రి నేను సమస్యలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నమ్మకంగా మీ సేవ చేసి అనేక ఆత్మలో మీకు సంపాదించి బిడ్డలను సహాయం దయచేయండి తండ్రి. వాళ్ళు ఎదుర్కొంటే ఇబ్బందులు, కష్టాల నుండి విడిపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఎంతమంది మీ వాక్యము విని కూడా ఇంకా శ్రద్ధగా ఉన్నారు, వాళ్ళందరికీ మీ కృప దయచేయండి. ఎంతమంది ఇంకా మీ వాక్యం వినలేదు, వాళ్ళందరికీ మీ వాక్యాన్ని అందచేయండి తండ్రి. ఎక్కడెక్కడైతే మీ వాక్యత పరిచిందో అంతటందా ఆయన మీ వాక్యం రక్షపడి సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన. మీ కృప అంతటా అందరి మీద ఉంచి నాయన తండ్రి గొప్ప కార్యం చేయండి తండ్రి. మా కొరకు త్వరలో రాబోతున్నారు, మీరు అక్కడ గడప సిద్ధపరచండి నాయన. మీరు ఆకుపంతపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికి అనుగ్రహిస్తున్న మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల కోసం తండ్రి, ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు తండ్రి, ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తున్నారు తండ్రి, మీ కృపలో జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు వివాహం కోసం చూస్తున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. నూతన సంవత్సరం దాకి నుంచి ఎంతకాలం ముందుకు కాపాడి అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. గొప్ప దేవుడవు, కృప కలిగిన దేవుడవు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తండ్రి అయ్యా తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. అయ్యా ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండేలాగా సహాయం దయచేయండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, మీ కృపల జ్ఞాపకం చేసుకోండి, సహాయం ఇవ్వండి తండ్రి. అయ్యా మీ కృపతో నింపండి, మీ కనికరమతో నింపండి అయ్యా, మీ వాత్సల్యతో నింపండి నాయన తండ్రి. మీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి నాయన తండ్రి. మీ అందరూ నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగి మీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీ కృప అందరి ఏళ్ళ నుంచి మనం మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మాతో ఉంచండి. మేము చేయు ప్రతి పనిదారులను మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని తిరిగి నాయన తండ్రి రాత్రి వేళ ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడతా. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు ఆ ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిపాలి కొనియాడి నేను ఇంక వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరి తోడేను గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంట
మేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్ర